శ్రీధర్ రెడ్డి గారు దీని ఏమైనా చెప్తారా? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయినాయని అంటున్నారు మంత్రులు చాలా మంది ఇవాళ కామెంట్ చేస్తూ. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాము. ఒక అంశము ప్రస్ఫుటంగా వచ్చినప్పుడు వాళ్ళ విద్యార్థి విభాగాలు యూత్ విభాగాలు పనిచేసినాయి. మా పార్టీ వైపు నుంచి మా లీడర్లు కార్యకర్తలు మాడిన అనుకోండి, అంటే దామగుండం విషయంలో ఇక్కడ రెండు చోట్ల మీరు ఒకటైపోయారు అంటారు. ఏం రామగుండం? దామగుండం విషయంలో వాళ్ళు ఇప్పుడు బీజేపీకి రాజకీయ పార్టీగా వాళ్ళ స్టాండ్ వాళ్ళ ఒక అంశం మీద తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా మా స్టాండ్ మేము తీసుకునే అవకాశం మాకు ఉంటుంది. ఒక అంశం మీద ప్రభుత్వం చేస్తున్న పనికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రం కలిసి ఉంటాయా? ఇక్కడ క్లారిటీగా చెప్పాలి, ఇది ప్రభుత్వ భూములు హెచ్సియుకు అప్పగించాలంటారా మీరు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అవి హెచ్సియుకు చెందినవి అని చెప్పి హెచ్సియు క్లెయిమ్ చేస్తే యాజ్ పర్ రికార్డ్ లాస్ట్ 20 years లో క్లెయిమ్ చేయలేదు. చేస్తే హైకోర్టులో ఎవరు ముట్టుకోలేదు, ప్రభుత్వం పార్టీ తప్ప హెచ్సియు వచ్చి భూములు మావే అని చెప్పలేదు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో 397 ఎకరాలు తీసుకున్నారు. నేనేమంటున్నా, టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళ వాదన రైట్ ఉండొచ్చు, ఇప్పుడు క్లెయిమ్ చేస్తుండొచ్చు. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తే తప్ప అంటే ఇప్పుడు హైకోర్టు నడుస్తుంది. కోర్టులో ఆస్తి గురించి మొత్తం పోరాడి 20 సంవత్సరాలు పోడిన తర్వాత వచ్చింది నాది అంటే ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా, గంత మాత్రం అందరికి ఐడియా ఉంటది. నేను 2004 నుంచి పోరాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. బిల్లిరావుకి ఇస్తానన్నది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ రోజున తెలంగాణ వాదులందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసిండ్రు, క్వశ్చన్ చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలోనే వచ్చింది కదా జడ్జిమెంట్. అది ఆ రోజు ప్రభుత్వాల వాళ్ళే ఉన్నాయి, కొట్లాడినరు. ఇప్పుడు వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే 20 సంవత్సరాలు ఎక్కడ పోయింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ? మీరే ప్రశ్నిస్తే నేనేమంటే, ఆ రోజు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, కొట్లాడినరు. మధ్యలో మా ప్రభుత్వం ఉంది, కేసు ఏమైనా వద్దని ఆపేసినావా? నడిచింది కదా తీర్పు. ఇప్పుడు రావడం ఒక నిమిషం ఆగమిత్రమా, నువ్వు చాలాసేపు మాట్లాడినావు. తీర్పు అనేది ఇప్పుడు రావడం యాదృచ్ఛికం అయి ఉండొచ్చు. ఇప్పుడు మా దగ్గర వచ్చింది కాబట్టి మేము ఇష్టం చేస్తామంటే మీరేం చేయమని మీ విషయంలో క్లారిటీ లేదు. మీరు హైదరాబాద్ ఇమ్మంటున్నారా లేదా అట్లే ఉంచండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్ట్ ద లంగ్ స్పేస్. అనవసరంగా ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేసి ఆగం చేయొద్దు. హెచ్సియు కూడా ఇప్పుడు ఎప్పుడు ముందుకు వచ్చింది? ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకో, కార్పొరేట్ శక్తులకో, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గవర్నమెంట్ ఆక్షన్ చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ విద్యార్థులు ఈ భూమి హెచ్సియుకి చెందని చెప్పి వాళ్ళు మాడుతున్నారు. నేనేమంటున్నా, గవర్నమెంట్ హ్యాస్ ది లార్జ్ హెచ్సియు వ్యవహారము గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. ఇప్పుడు కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా, మరి కేంద్రం ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఎలా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, నేను ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్ చూశాను, అటవీ శాఖ ఏదో వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు చూసాము. లెట్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ అండ్ సే, మా వైపు నుంచి కూడా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కి బీఆర్ఎస్ వైపు నుంచి ఒక ప్రాతినిధ్యం ఇచ్చినాము. యూనో వాట్ ఈస్ దేర్, అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో నిర్ధారించమని చెప్పి. నేనేమంటే, ఇక్కడ ప్రభుత్వమే విధ్వంసానికి పూనుకుంటే, ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానంతో ఆ భూములను ఏ రకంగానైనా కానీ దారాదత్తం చేయాలని ఒక ఆలోచనతో పోతుంటే ఇంకా న్యాయం ఎవరు చేస్తారు? నేనేమంటే, మీరు ప్రజలైతే వాళ్ళు కోరుకుంటున్నారో, ఎవరైతే పర్యావరణ శాస్త్రవేత్తలో, యాక్టివిస్టులో వాళ్ళు కోరుకుంటున్నారో, అన్నటువంటి విద్యార్థులు కోరుకుంటున్నారో, ఆ రకంగా ఒక జ్యుడిషియస్ అప్రోచ్ లో మీరు వెళ్ళాలా. నిర్ణయం అనేది మేము ఒకటి తీసుకున్నాం కాబట్టి, మా అప్పుడే కోర్టు డెసిషన్ వచ్చింది కాబట్టి మేము చెట్లన్నీ కొట్టేసి చదువు చేసి కంపెనీలకు అమ్ముకుంటామంటే అది మీ ఇష్టం. ప్రజలు మానవతరాయ్ గారు మొన్నటి వరకు ఇది రాజకీయ అంశం అనుకున్నా, ఇప్పుడు సెలబ్రేట్